అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇది మొన్న రీసెంట్గా 22 ఆల్మోస్ట్ 4-5 డేస్ బ్యాక్ మనము గ్రీన్ కార్డ్స్ గురించి వాళ్ళు మెమో అయితే ఇచ్చారు. యాక్చువల్గా I-485 అప్లై చేయాల్సిన వాళ్ళందరూ ఇండియా వెళ్ళాల్సిందే అని చెప్పేసి అదొక టెన్షన్ పెట్టే న్యూస్ ఇచ్చారు కదా. అదే టైంలో కరెక్ట్గా ఇంకొక న్యూస్ ఒకటి వీళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఏంటి అంటే నెక్స్ట్ గ్రీన్ కార్డ్స్ అవైలబుల్ లేవు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దాకా, ఇయర్ ఇన్ ద సెన్స్ జనవరి టు డిసెంబర్ కాకుండా వీళ్ళ లెక్కల ప్రకారం అక్టోబర్ 1, 2026 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఈ ఇయర్కి 2026కి సంబంధించి అయిపోయినాయి. ఇంకా మొత్తం టికెట్లన్నీ అయిపోయినాయి, సినిమా టికెట్లు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మీరు అంటే ఫస్ట్ షోకి నుంచి సెకండ్ షోకి వెళ్ళి తీసుకోండి కావాలంటే అన్నట్టు. సో ఈ నెక్స్ట్ అవైలబిలిటీ ఎప్పుడు వస్తుందంటే అది మన అక్టోబర్ 2026కి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఈ I-485 అప్లికేషన్స్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళని మళ్ళీ అక్టోబర్ 1 నుంచి చూడడం అనేది మొదలు పెడతారు. వాళ్ళు ఆ ఇయర్లో అవైలబిలిటీ ఎంతైతే ఉంటుందో ఆ అవైలబిలిటీలో వీసాలు ఇస్తారనమాట. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనేం చెప్దాం అనుకున్నా అంటే అసలు వాళ్ళు వెబ్సైట్లో ఏం మెన్షన్ చేశారు, అసలు ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేశారు, ఎన్ని వీసాలు ఈ ఇయర్ మనం తీసుకున్నాము, అసలు వీసాలు ఎలా కౌంట్ చేస్తారు అనేది క్లారిటీగా చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకొక చిన్న క్లారిఫికేషన్, మొన్న నేను పెట్టినటువంటి వీడియో అది మన H1B వాళ్ళకి గుడ్ న్యూస్ అది పెట్టాను కదా. సో అది యాక్చువల్గా USCISకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా కానీ, న్యూస్ వాళ్ళతోటి జరిగిన డిస్కషన్ అనమాట. సో 2-3 ఈజ్ ఫేకింగ్ అప్, ఈ గెట్ ద ఫేక్ ఇన్ఫర్మేషన్ అది ఇదని కామెంట్ చేశారు. 90% నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టానని, నేను చదవకుండా, నేను రీసెర్చ్ చేయకుండా, నాకు అర్థం కాకుండా నేను పెట్టాను. మీకు ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో న్యూస్ లింకులు కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఏదో ఒకటి పెడతాం. ఇంకా దీంట్లోకి వెళ్తే ఏంటంటే మొన్న May 22న యాక్చువల్గా ఇది సింపుల్గా ఎలా జరిగిందంటే వీళ్ళంతా మ్యాటర్ అటైపు డైవర్ట్ చేశారు, అందరూ అటువైపే డైవర్ట్ అయిపోయారు, ఇంక్లూడింగ్ అటార్నీస్తో సహా. నిన్న ఈ మార్నింగ్ నుంచి జనాలు మేల్కోవటం స్టార్ట్ చేశారనమాట. దట్ ఇంక్లూడ్స్ అటార్నీస్. వాళ్ళు కూడా ఏంటి ఈ కొత్తదేదో వచ్చింది, వీళ్ళు May 22న గ్రీన్ కార్డ్స్ మొత్తానికి అన్అవైలబుల్ అని చెప్పేసి trans.gov అనే వెబ్సైట్ ఉంది కదా, ఏది వీసా బులెటిన్స్ అన్ని దేంట్లో వస్తాయో ఆ వెబ్సైట్లో పెట్టారు అనేసి ఇప్పుడు టక ఇంకా వీడియోస్ వస్తున్నాయి అనమాట నిన్న నుంచి. ఒక చిన్న క్విక్ బ్రేక్ ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. అసలు మన సబ్స్క్రైబర్ల సంఖ్య ఆల్మోస్ట్ ఆగిపోయింది ఒక 15-20 రోజులు, 15 నెల రోజుల నుంచి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి షేర్, అలాంటి కొంచెం లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది. లైక్ ఇవ్వండి. అలాగే ఈ పర్టికులర్ వీడియో నేను డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నా, కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో, ప్లీజ్ దయచేసి భరించండి. ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో న్యూస్ ఏంటంటే ఫిజికల్ ఇయర్ 2026కి ఎన్నైతే గ్రీన్ కార్డ్స్ ఇండియా వాళ్ళు తీసుకోవాలో అన్ని గ్రీన్ కార్డ్స్ తీసేసుకున్నారు కాబట్టి ఇంకా గ్రీన్ కార్డ్స్ అన్అవైలబుల్ అంటిల్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్, అంటే అక్టోబర్ 1 వరకు. సో ఇంకా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవాలా చేసుకోవద్దా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ ప్రకారం మీ ప్రియారిటీ డేట్ వచ్చేసి కరెంట్ అయితే కనుక మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు, కానీ ఫైలింగ్ డేట్ కాదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా ఏం పెట్టారు అంటే మీకు మార్చి తర్వాత అన్ని ఫైనల్ యాక్షన్ డేట్స్ ఇస్తున్నారు, ఫైలింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీ ప్రియారిటీ డేటు కరెంట్ ఫైలింగ్ టేబుల్లో కనుక ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ చేయరని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ ఫైనల్ యాక్షన్ డేట్లో కనుక మీ ప్రియారిటీ డేట్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ మీ అప్లికేషన్ అక్టోబర్ 1 తర్వాత వాళ్ళు చెక్ చేసి గ్రీన్ కార్డ్ అనేది ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇస్తారనమాట. ఇప్పటి వరకు మాత్రం ఆల్రెడీ ఇవ్వాల్సిన వీసాస్, నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్ వీసాస్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేశారు అనేసి చెప్పారనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్లో పర్టికులర్గా 40,000 ప్లస్ వాట్ ఎవర్ ది 7% ఆఫ్ ది ఎలొకేషన్ మొత్తం, అంటే అన్ని వీసాస్ మన ఇండియన్సే తీసేసుకున్నారు అనేసి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు అనమాట. మనం ఒక్కసారి ఇది చూద్దాము ఎలా అసలు ఆ వెబ్సైట్లో ఏం పెట్టారు. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను, నేను అన్అవైలబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని. ఎందుకు అంటే అది మొన్న రీసెంట్గా వీసా బులెటిన్ వీడియో చేశాను కదా. సో వాళ్ళు దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. సో మీరు చూడండి, ఇది సెక్షన్ ఈలో రెట్రోగ్రెషన్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ దాంట్లో చూస్తే మీకు క్లారిటీకి ఇక్కడ వీళ్ళు ఇది లాస్ట్ మంతే వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు దీన్ని.
Further retrogressions are making the categories unavailable may be necessary in the coming months if India prorated limits in EB1 or EB2 categories are రీచ్డ్ బిఫోర్ ది ఫిజికల్ ఇయర్ ఎండ్స్. అంటే వీళ్ళు ఆల్రెడీ వార్నింగ్ లాస్ట్ మంత్ ఇచ్చారు కానీ దీన్ని పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదన్నమాట. సో అది ఇప్పుడు అన్అవైలబుల్ అవుతుంది అన్నారు. టక్కున వీళ్ళంతా అక్కడ లూప్ లైన్లో పెట్టేసేసి ఆ మెమో గురించి మెయిన్ లైన్లో దీన్ని యాడ్ చేశారనమాట. సో అది ఎక్కడ యాడ్ చేశారు అంటే దీంట్లోనే వీసా బులెటిన్ వెబ్సైట్లోనే ఉంది. సో మీకు నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చూసుకోండి. సో India per country limit reached in the EB2 category. So since all available EB2 visas for applicants chargeable to India in FY 2026 have been used. అంటే మనము ఆల్రెడీ ఏదైతే లిమిట్ మనకుందో ఆ లిమిట్ యూజ్ చేసేసుకున్నాము అని చెప్పారనమాట. అంటే ఈ లిమిట్ ఎలా అయిపోయింది, జనరల్గా ఇయర్లీ 1,40,000. నేను చెప్పే తప్పైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను చదివింది నేను అర్థం చేసుకుని చెప్తున్నా. 1,40,000 ఉంటాయి అన్నమాట టోటల్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చేసి. సో దాంట్లో 7% అనేది ఇండియా వాళ్ళకి ఇస్తారనమాట. నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తా, అసలు ఎలా పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ఇయర్ ఎందుకు మనకి ఎక్కువ వచ్చాయి. సో ఈ ఇయర్ చాలా ఎక్కువ వచ్చాయి, అన్ని గ్రీన్ కార్డులు యూజ్ చేసుకున్నామన్నారు. అసలు అన్ని గ్రీన్ కార్డులు యూజ్ చేసుకోవడం పాసిబుల్లా కాదా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఒక్కసారి చూడండి. సో ఒకసారి ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారనేది చూపిస్తాను నేను. చూడ ఇక్కడ వరల్డ్ వైడ్ ఇన్ని వీసాలు అనేవి ఉంటాయి కదా, మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్. సో దాంట్లో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 100%లో EB1కి వచ్చేసి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే EB1కి వచ్చి 28.6%, EB2 28.6%, EB3 28.6%, EB4 7.10, EB5 7. మొత్తం కలిపితే 100%. ఆ 100%లోంచి 28.6 వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది EB1, EB2. సో ఇప్పుడు మన లెక్క అంతా EB2ఏ కదా, మనం మెయిన్ చూసుకోవాల్సిందే EB2. ఎక్కువ దాని మీద కన్సల్టెన్సీలు అవి ఇవి అందరు డిపెండ్ అవుతారు కాబట్టి అదే చూద్దాం మనం. సో ఈ EB2 28.6 ఏదైతే ఉందో, సో నేను దాన్ని జస్ట్ కలర్ కోడింగ్ చేస్తున్నా జస్ట్ ఇన్ కేస్ సేఫ్ సైడ్. రైట్, ఓకే. ఈ 28.6% మీద మొత్తం మన క్యాలిక్యులేషన్స్ అన్ని నడుస్తాయి ఇప్పుడు. ఓకే, సో టోటల్ EB2 వరల్డ్ వైడ్ ఎంత అండి, 1,40,000 అనేవి జనరల్గా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్. సో దీంట్లోంచి 28 దానికి 28 దానికి 28 దానికి అలా వెళ్తాయి అనమాట. సో దీంట్లోంచి వచ్చేసి ఇప్పుడు ఈ 28.6% మనం కౌంట్ చేస్తే 40,000 టోటల్ 40,040 వీసాస్, నెంబర్ ఆఫ్ వీసాస్ అనమాట. సో నేను దీని గురించి మళ్ళీ చెప్తాను నెంబర్ ఆఫ్ వీసాస్ అంటే ఏంటనేది. సో నెంబర్ ఆఫ్ వీసాస్ వచ్చేసి అలొకేట్ చేస్తారు ఏది, EB2, మెయిన్ EB2కి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ 40,000లో మన ఇండియా షేర్ ఎంత, మన వాటా 7% అనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ 7% కనుక యాడ్ చేస్తే దీనికి క్యాలిక్యులేషన్లో 2,802 వీసాస్ వస్తాయి. అంటే మన ఇండియన్స్కి ఎవ్రీ ఇయర్ 2,802 వీసాస్ వస్తాయి అనమాట. కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఎవరికి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే 2,802 నెంబర్ ఆఫ్ వీసాస్, నాట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. అంటే ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీకి, మీకు ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నా ఫ్యామిలీకి వచ్చేసి యోగి గెట్స్ EB2 గ్రీన్ కార్డ్కి, వైఫ్ ఆల్సో గెట్ 1 గ్రీన్ కార్డ్, 2 చిల్డ్రన్ గెట్ గ్రీన్ కార్డ్. నాకు ఒకటి, వైఫ్కి ఒకటి, 2 పిల్లలు ఒకటి, అంటే 4 వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఒకవేళ 5 ఉన్న ఫ్యామిలీ అయితే 5 గ్రీన్ కార్డ్స్ వెళ్ళిపోతాయి, 3 ఉన్న ఫ్యామిలీ అయితే 3 గ్రీన్ కార్డ్స్ ఎగిరిపోతాయి. అలాగా ఈ 2,800 సో ఈ 2,800లో పర్ ఫ్యామిలీ అనమాట. అంటే టోటల్గా ఒక 1,000-1,200 ఫ్యామిలీస్కి గ్రీన్ కార్డ్స్ వస్తాయి. ఇలాగా మీరు ఆలోచించుకోండి. ఎవ్రీ ఇయర్ 85,000 H1B వీసా మీద వస్తున్నారు కదా. సో ఆ H1B 85,000 రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా నుంచా ఇక్కడి నుంచా, లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే మీరు ఈ 2,800 పోను, మిగిలినవి అక్యుములేట్, మిగిలిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జంప్ అవుతారు కదా. అందుకని గ్రీన్ కార్డు ఇన్ని సంవత్సరాలు పట్టడానికి వీళ్ళందరికీ ఇచ్చుకుంటా ఫ్యామిలీస్కి రావటం వలన ఏమైందంటే ఇంకా 2014లో వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, 2014లో వచ్చినటువంటి వాళ్ళ ప్రియారిటీ డేట్ కరెంట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఈ 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో ఈ 2,800 పోగా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి స్పిల్ ఓవర్ అవుతారు. అలాగా పెంచుకుంటా పోతే ఇప్పుడు
మీరు మీ గ్రీన్ కార్డు లెక్క ఎక్కడ ఉందనేది మీరు సింపుల్గా దీని మీద క్యాల్కులేట్ చేసుకోండి. అయితే ఈ ఇయర్కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి, మనకి లక్ ఎక్కడ కలిసి వచ్చింది అంటే స్పిల్ ఓవర్. ఈ బ్యాన్లు అవి ఇవి జరిగినాయి కదా, వేరే వేరే కంట్రీస్, జర్మనీ వాళ్ళు అప్లై చేయలే, ఇంకోళ్ళు అప్లై చేయలే EB2 అని చెప్పేసి. సో వాళ్ళు అప్లై చేయనివన్నీ కూడా ఏం చేశారంటే ఆ టోకెన్లు కూడా మన దాంట్లోకి తోశారనమాట. సో ఒక రకంగా మనకి చాలా లక్ అయింది. అందుకనే 10 months మ్యాసివ్ జంప్ కొట్టాం అంతకుముందు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇయర్ లెక్క ఎలా వచ్చింది అంటే చూడండి, ఇయర్లీ 140,000 ఉంటాయి, ఈ ఇయర్కి 46,000 ఎక్స్ట్రా వచ్చింది, టోటల్ 186,000 అయింది. సో వీడియో లాగే తట్టగట్ట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. టోటల్ క్యాల్కులేషన్ 1,86,000 నుంచి 28.6%, మళ్ళీ 53,196 టోటల్ వీసాస్ అవైలబుల్ వరల్డ్ వైడ్ EB2. దాంట్లో మన ఇండియా షేర్ 7%, 3,724 వీసాలు మనకి వస్తాయి అన్నమాట. దట్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ, నేను చెప్పినట్టు ఇందాక. సో ఈ ఇయర్ మనకి రఫ్లీ 40K ప్లస్ 3724 అని ఎందుకు అంటారు అంటే స్పిల్ ఓవర్ అయినాయి కదా, అవి కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే రఫ్గా సోషల్ మీడియాలో 40K రాశారనమాట. 40K ప్లస్ జనరల్ యూసేజ్ అని రాశారంటే ఇప్పుడు ఇంతమందికి దగ్గర అరౌండ్ ఒక 45,000 మెంబర్స్కు ఈ ఇయర్ గ్రీన్ కార్డు వచ్చి ఉంటుందా. సో కొన్ని చోట్ల 53,000 అని అంటున్నారు కొంతమంది. అంటే ఇది అప్రాక్సిమేట్ లెక్కలండి, మీరు 100% బండగా ఇవే నమ్మద్దు, జనరల్గా చెప్పాను నేను అంతే. ఓకే, సో ఇది మెయిన్ క్యాలిక్యులేషన్ అనేది. సో ఇక మనకి దీంట్లో చూస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ 28.6% ఆల్రెడీ యూజ్ చేసుకున్నామన్నారు కాబట్టి అన్అవైలబుల్ అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు the annual limits will reset with the start new physical year FY 2027 on October 1st, 2026కి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటయా అంటే టెన్షను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు I-485 అప్లై చేసినా మళ్ళీ నెక్స్ట్ ఏది అక్టోబర్ ఓపెన్ అయ్యే వరకు మీ అప్లికేషన్ చూస్తారో తెలియదు, చూడరో తెలియదు, చూసినా మీ గ్రీన్ కార్డ్ వస్తారో అదో తెలియదు. ఈలోపు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పిల్లలు ఎవరైనా 21 years ఆఫ్ ఏజ్లోకి వస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రాకపోతే మళ్ళీ వాళ్ళు F1 వీసాకి వెళ్ళి మళ్ళీగా రూట్, సో మీరు పడ్డ బాధలన్నీ వాళ్ళు పడాల్సి వస్తుంది అనమాట. సో అదొక హెడ్ఏక్ ఉంది. అంటే ఆల్రెడీ పాస్పోర్ట్లు ఉండి అక్కడ బార్న్ అండ్ బాట పిల్లలు అయితే ప్రాబ్లం లేదు, కానీ అది లేకుండా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. తర్వాత జాబ్ అన్సర్టనిటీ, ఎట్లో గట్లా కష్టమో నష్టమో గ్రీన్ కార్డు వచ్చి పడిందంటే సరే ఇక ఈ లే ఆఫ్లు ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా ఒక చోట కాకపోతే ఒక చోట ఏదో ఒకటి జాబ్ చేసుకుంటూ కొంచెం మార్కెట్ సెట్ అయ్యే వరకు అడ్జస్ట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇల్లు కొనుక్కొని సెట్ అయిపోయి ఉంటారు కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు I-485 అప్లై చేస్తే అట్లీస్ట్ EAD తీసుకుంటే ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు కంపల్సరీ మీరు చచ్చినట్టు ఎంప్లాయర్ దగ్గర H1B కోసం ఉండాల్సిందే మళ్ళీ మీ I-485 వచ్చే వరకు. సో ఇలాంటి హెడ్ఏక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతారని చెప్తున్నాం, భయపడటానికి టెన్షన్ పడటానికి కాదు, కానీ కొన్ని వెబ్సైట్లలో నేను స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేస్తాను. ఏం రాశారు అంటే లాస్ట్ 15 years ఆఫ్ హిస్టరీ చూస్తున్నారంట గ్రీన్ కార్డు కోసం. అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైలు, మీ ట్యాక్స్ రిటర్న్స్, మీరు పర్ఫెక్ట్గా LCA అమెండ్మెంట్ చేశారా లేదా, అంటే మీ క్లయింట్ ఎప్పుడైతే మీరు కంపెనీ మారినప్పుడు, లేకపోతే మీ రోల్ మారినప్పుడు, శాలరీ మారినప్పుడు, అడ్రస్ మారినప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అమెండ్మెంట్ కరెక్ట్గా చేశారా లేదా, సో ఇవన్నీ చెక్ చేస్తున్నారంట. అంటే మీరు H1B మీద ఉన్నప్పుడు మీ ప్రొఫైలు, LCAలో పెట్టినటువంటి ప్రొఫైలు, మీ లింక్డ్ఇన్లో ఉన్నటువంటి ప్రొఫైలు మొత్తం, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, డేటా తీయమంటే పెద్ద విషయం కాదు కదా. సో ఇవన్నీ చెక్ చేస్తున్నారంట. అట్ ద సేమ్ టైం మీ ఆఫర్ ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆఫరు, లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి బోనఫైడ్ ఆఫరు, లేకపోతే అదే కంపెనీలోకి వెళ్ళి పనిచేస్తారా, ఇప్పుడు మీ గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు వేరే కంపెనీ ఎవరో I-140 అప్లై చేశారనుకోండి, నాకు ఆఫర్ ఇంకా స్టిల్ వ్యాలిడే ఉంది, నా గ్రీన్ కార్డ్ వస్తే తెల్లారెళ్ళి ఆయన దగ్గర జాయిన్ అయిపోతా అంటే వీళ్ళు నమ్మాలి కదా. అది ఆ కంపెనీ ఏం కంపెనీయో, లేకపోతే అది పెద్ద కంపెనీయా, కన్సల్టెన్సీయా, చిన్న కంపెనీయా. సో గూగుల్లో, మెటానో, ఫేస్బుక్ లాంటిది అయితే ఓకే, కానీ ఏ చిన్న 2 rooms ఉన్నటువంటి కంపెనీ నుంచి మీరు లెటర్ I-140 అప్లై చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మొన్న వీళ్ళు యూట్యూబర్స్ వెళ్ళి తిరిగినప్పుడు చిన్న ఎవరు ఎంప్లాయీస్ లేని ఆఫీసులు ఉన్నాయి కదా, అలాంటివి అయితే కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు నీకు పర్మనెంట్ రెసిడెన్సీ H1 మీద కంటిన్యూ కావచ్చు కదా, అంటే మీ కంపెనీకి అంత అవసరం ఉంది ఆయనతో, ఆయన లేకపోతే మీ జీవితమే గడవదు అనుకున్నప్పుడు H1 మీద ఉంచుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయనకు పర్మనెంట్ ఎందుకు, H1 మీద ఉంచుకొని ఆ వర్క్ ఏదో చేస్తాడు, చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పంపించేయండి అంటున్నారట. అంటే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్.
నాకు పర్సనల్గా ఎవరు చెప్పలేదు. సో జనరల్గా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. సో డే 1 CPTలు ఎవరైనా సరే ఈ మధ్యలో గనక డే 1 CPTలు గనక తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా చెక్ చేస్తున్నారంట. మీ ఇంటెన్షన్ ఏంటి, అంటే మీరు డే 1 CPT తీసుకోవాలన్న ఇంటెన్షన్ ఏంటి. సో ఇవన్నీ పక్కన పెడితే మొన్న వచ్చినటువంటి మెమో, ఆ మెమోలో కూడా ఇప్పటికీ H1B ఈజ్ ఎ డ్యూయల్ ఇంటెంట్ బట్ దే హ్యావ్ ఎక్స్ట్రా ఆర్డినరీ డిస్క్రిషనరీ పవర్స్. అంటే ఏంటంటే మీకు ఈ గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేటువంటి రైట్ వాళ్ళకి మాత్రమే ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఏ కండిషన్లో మీకు ఇవ్వాలి, ఏ కండిషన్లో మీకు ఇవ్వద్దు. అప్పుడిప్పుడు 15-20 సంవత్సరాల క్రితం మీరు ఏదో మాన్యువల్ టెస్టర్కో ఇంకో టెస్టర్కో I-140 అప్లై చేసుకొని ఆ జాబ్ మీద సరే ఇప్పుడు వేరే కంపెనీలో ఒక 180 డేస్ 485 పెండింగ్ ఉంటే కనుక మీరు కంపెనీ మారి వేరే తీసుకోవచ్చు. లేదా ఈ 180 డేస్ లోపలే వచ్చేసింది అనుకోండి, మీ గ్రీన్ కార్డ్ ఎప్పుడు అయింది అనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారనుకోండి, ఆ పాత కంపెనీలో జాయిన్ అవుతామని చెప్పాలన్నమాట. దాటితే ఏంటంటే మీరు స్విచ్ ఓవర్ అయ్యి వేరే కంపెనీ నుంచి ఆఫర్ తెచ్చుకొని ఇగో నాకు ఈ కంపెనీలో పెద్ద ఆఫర్ ఉందని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించవచ్చు. ఇంకా నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పని మీకు అనిపిస్తే హ్యాపీగా కామెంట్లలో మెన్షన్ చేయండి. కాకపోతే ప్లీజ్ యూజ్ ద రైట్ లాంగ్వేజ్. ఎందుకంటే కొంతమంది పెట్టే కామెంట్స్ చాలా వరస్ట్గా ఉంటున్నాయి. ఎందుకంటే అందరూ ఫ్యామిలీస్ అందరూ చదువుతారు కాబట్టి. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువైంది. ఐఎమ్ వెరీ సారీ. ఇందాక చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ గుడ్ డే.